హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు టిఫిన్స్‌లోకి పల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఏ టిఫిన్స్‌కైనా ఈ పల్లి పచ్చడి సూట్ అయిపోతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలని యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఇలా వేయించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ పల్లీలని ఇలా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకే 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పుని యాడ్ చేసుకోండి. ఈ రెండిటిని ఇలా బాగా వేయించుకోండి. కొద్దిగా రంగు మారేంత వరకు ఇలా వేయించుకోండి. ఇందులోకి 10-12 దాకా పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కారానికి తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఈ రెండిటిని బాగా ఇలా వేయించుకోండి. ఈ పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసి ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకే ఒక 4-5 దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా ఒక చిన్న ఇంచంతా అల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా వేసుకోకండి, ఫ్లేవర్ మారిపోతుంది. ఇందులోకి 2 ఇంచుల దాకా చింతపండుని కూడా కడిగి యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇలా బాగా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. అంతేనండి, పల్లి పచ్చడి అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ పల్లి పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ పోపు అనేది బాగా చిటపటలాడేలాగా వేయించుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పల్లి పచ్చడిలోకి యాడ్ చేసేసుకోండి. అంతేనండి, పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.